ఓం సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. జయంతి శుక్రాచార్యుడి చేత వరం పొంది 10 సంవత్సరాలు ఏకాంతంగా ఉండేలాగా వరం పొందింది. శుక్రాచార్యుడు జయంతిని తీసుకుని తన ఇంటికి వెళ్లి ఎవ్వరికీ కనిపించకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. గురువుని దర్శించడానికి వచ్చిన రాక్షసులు గురువు దర్శనం అవ్వకపోవటంతో ఏం చేయాలో తెలియక తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. సరే, ఇదంతా కూడా దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నాడు బృహస్పతి, దేవతల గురువైనటువంటి బృహస్పతి. ఇలా శుక్రాచార్యుడు 10 సంవత్సరాల కాలం ఎవ్వరికీ కనిపించడు అనే విషయాన్ని గ్రహించేశాడు. గ్రహించి ఇలా రహస్యంగా ఉన్నాడు అని గ్రహించి ఇది సరైన సమయంగా భావించి తాను శుక్రాచార్యుడిలాగా మారిపోయి మాయావేషం ధరించి అచ్చం శుక్రాచార్యుడిలాగా రాక్షసుల దగ్గరికి వెళ్ళాడు. రాక్షసుల దగ్గరికి వెళ్ళగానే గురువు గారిని చూసేసరికి చాలా సంతోషంతో వాళ్ళంతా వచ్చారు. కాళ్ళకి నమస్కారాలు చేశారు, సపర్యలు చేశారు. రండి రండి, నేను సాధించినటువంటి తపస్సును మీకు బోధిస్తాను, మీకు మంత్రాలు బోధిస్తాను అని చెప్పి ఆ 10 సంవత్సరాల కాలం కూడా, అంటే శుక్రాచార్యుడు అజ్ఞాతంగా ఉన్నంత కాలము కూడా ఈ బృహస్పతి శుక్రాచార్యుడి యొక్క వేషంలో రాక్షసులని తన అధీనంలో ఉంచుకున్నాడు. 10 సంవత్సరాలు కూడా తను చెప్పినట్లుగా చేసేలాగా చేశాడు. సరే, గురువు గారే కదా అని చెప్పి ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు రాక్షసులు. 10 సంవత్సరాల కాలం పూర్తయిపోయిన తర్వాత శుక్రాచార్యుడు జయంతిని అడుగుతాడు, ఓ సుందరి, నా కోసం ఎదురు చూస్తూ మా శిష్యులు ఉంటారు, ఒక్కసారి వాళ్ళని దర్శించి వస్తాను అని చెప్పి అడగటంతో జయంతి కూడా అలాగే మహానుభావ వెళ్ళి రండి, ధర్మ కార్యాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాల్సినవి, ఇది మీ ధర్మం గురువుగా, కాబట్టి వెళ్ళి రండి అని చెప్పి ఆమె కూడా అనుజ్ఞ ఇవ్వటంతో తన శిష్యుల్ని చూడాలి అనే ఆరాటంతో, దగ్గర 1000 సంవత్సరాలు పయనించే శిష్యుల్ని చూడలేదు కదా, శిష్యుల్ని చూడాలి అనే ఆరాటంతో గబగబా శిష్యులున్న ప్రాంతానికి వస్తాడు శుక్రాచార్యుడు. అయితే అప్పటికే తన వేషంలో ఇంకొకరు ఉంటారు. శిష్యులంతా కూడా ఆయనకి సపర్యలు చేస్తూ ఉంటారు. అది గమనించి తన దివ్య దృష్టి సహాయంతో తన వేషంలో అక్కడ ఉన్నది దేవతల గురువు బృహస్పతి అని గ్రహించేస్తాడు శుక్రాచార్యుడు. గ్రహించేసి గబగబా కంగారుగా శిష్యులైన రాక్షసుల దగ్గరికి వెళ్ళి, నాయన్లారా, శిష్యులారా, అతన్ని నమ్మకండి, అతడు మాయా స్వరూపి, దేవతల గురువు, నా రూపంలో వచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి చెప్పటంతో వాళ్ళకి ఏమీ అర్థం కాక ఇద్దరి వైపు చూస్తారు. తమ ఎదురుగా ఇప్పటి వరకు గురువే ఉన్నాడు, ఆయన వదిలి ఒక్క క్షణం కూడా వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు కొత్తగా ఎవరో వచ్చి ఆయన కాదు నేను గురువు అంటున్నారు. ఇద్దరి వైపు చూస్తే ఇద్దరు ఒక్కలాగానే ఉన్నారు, ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నారు. వాళ్ళకేమీ అర్థం కాక ఇద్దరి వైపు ఒకసారి చూసి వాళ్ళల్లో వాళ్ళు బాగా చర్చించుకుని, మనం 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా, ఈయనే మన గురువు, ఆయన ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఆయన మన గురువు కాదు, ఇదేదో మోసం అని చెప్పి అదే చెప్తారు. నీవు మా గురువు కాదు, ఈయనే మా గురువు అని చెప్పటంతో శుక్రాచార్యుడికి కోపం వచ్చేస్తుంది. శుక్రాచార్యుడికి కోపం వచ్చి, నేను మీకోసం కష్టపడి 1000 సంవత్సరాలు తలకిందులుగా వ్రేలాడుతూ భయంకరమైన తపస్సు చేసి సిద్ధి పొంది వస్తే నన్ను గుర్తించకుండా గురువుని అవమానించి శత్రువు పక్షం వహిస్తారా? మీరు అంతటి అజ్ఞానులైపోయారా? కాబట్టి ఓ రాక్షసులారా, మీరు మీ తెలివిని కోల్పోయి పరాభవముల పాలవుతారు కాక అని శపించేశాడు. శపించేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో తను అనుకున్న పని సాధించేశాడు కదా బృహస్పతి, పరాభవం పాలవుతారు అని రాక్షసులకి శాపం వచ్చింది కదా, దాంతో వెనువెంటనే తన అసలు రూపంలోకి మారిపోయి అదృశ్యమైపోయి ఆయన వెళ్ళిపోయాడు. అదంతా చూసిన రాక్షసులకి ఏమీ అర్థం కాల. తాము ఇంతకాలం నమ్మి ఉన్నది దేవతల గురువు బృహస్పతినా, ఇప్పుడు అవమానించి పంపివేసింది తమ గురువునా
అని భయపడిపోయి వణుకుతూ ఉండగా, కాళ్ళు వణికిపోతూ ఉండగా పరుగున శుక్రాచార్యుడి దగ్గరికి వస్తారు రాక్షసులంతా కూడా. ఆయన పాదాల మీద పడి అనేక విధాలుగా ప్రార్థిస్తారు. తప్పైపోయింది, మాకు తెలియలేదు, ఆ దేవతల గురువు మాయలో పడిపోయాము అని అనేక విధాలుగా ప్రార్థిస్తారు. ఇంకా ఇలా అంటారు వాళ్ళు, ఓ మహానుభావ, నువ్వు గొప్ప తపస్సిద్ధి సంపన్నుడు, ముల్లోకాలలో అదేవిధంగా 3 కాలాలలో కూడా ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిన వాడివి. కాబట్టి మా హృదయాలలో ఏముందో నువ్వే చూసి నువ్వే నిర్ణయించు. నిజంగా మేము నిన్ను దైవంగా భావిస్తున్నామా, నిన్నే గురువుగా భావిస్తున్నామా లేదా కూడా నువ్వే తెలుసుకుని మాకు ఏ శిక్ష విధించినా సరే మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం అని అనేక విధాలుగా గురువు పాదాల మీద పడి ప్రార్థించటంతో అసలే కరుణా స్వరూపుడైనటువంటి శుక్రాచార్యుడు దానవుల పట్ల, రాక్షసుల పట్ల జాలి పొంది వాళ్ళ పట్ల కరుణ చూపించాడు. మరి తర్వాత విశేషాలు మనం తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.